రీతు డెమోన్ మాటి మాటికి గొడవ పడుతున్నారు కదా. వీళ్ళు మాటి మాటికి ఇలా గొడవ పడడం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వీళ్ళని చూస్తే మీకు అసలు ఏమనిపిస్తుంది? నాకైతే ప్రతిసారి ఏంట్రా బాబు వీళ్ళు గొడవ పడుతున్నారు అనొచ్చు అనకూడదు తెలియదు, కానీ నా ఫీలింగ్ మాత్రం చెప్తున్నా. వీళ్ళు ఏమైనా మొగుడు పిల్లలా లేదంటే లవర్సా? మాటి మాటికి గొడవ పడుతున్నారు, ప్రతిదానికి ఆ విషయం కోసం ల్యాగ్ ఎక్కువ చేస్తున్నారని నాకైతే ఇలాగ అనిపిస్తుంది. అబ్బా, నిజంగా మొగుడు పిల్లలు కూడా ఇంతలాగా గొడవ పడరేమో, వీళ్ళు గొడవ పడినట్టు. అండ్ లవర్స్ కూడా ఇంతలా గొడవ పడరేమో. అసలు ప్రతి దానికి గొడవ. అండ్ ఆ చిన్న విషయం కోసం ఎక్కువ సోపు ల్యాక్ చేస్తున్నారు. అబ్బా, ఇద్దరిలో మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ రీతు ఎక్కువ సోపు ల్యాక్ చేస్తుంది, డెమోన్ కూడా ఎక్కువ సోపు ల్యాక్ చేస్తారు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే నాకు వీళ్ళిద్దరిని చూసి కొంచెం క్యూట్ అనిపించింది. ఎందుకంటే డెమోన్కి అయితే చిరాకు వచ్చి రీతు మీద అయితే కోప్పడిపోయి ఇక్కడి నుంచి దెబ్బే అని అన్నాడు. అండ్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి రీతు అయితే అలిగింది డెమోన్ మీద. మళ్ళీ కెప్టెన్ రూమ్లో డెమోన్ మాట్లాడుతున్నప్పుడు దెబ్బేమన్నావు కదా, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంటే అండ్ డెమోన్ అయితే ఎక్కడికి వెళ్తావని చెప్పి చేతి ఇలా వెనక్కి వెంటనే బెడ్ మీదకి పడ్డది. 2 సార్లు అయితే పడ్డది. ఇక్కడైతే డెమోన్ని అందరూ కొంచెం తప్పుగా అనుకుంటున్నారు, కానీ డెమోన్ అయితే అలాగ కావాలని అయితే చేయలేదు. జస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తామని చెప్పి మనం ఇలా అంటగా ఆగు ఎక్కడికి వెళ్తామని చెప్పి సరదాగానే అన్నట్టు నాకైతే అనిపించింది. మరి మీకు అలా గెంటడం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ సంజన శ్రీజ వచ్చి ఇలా చెయ్యొద్దు, నా బ్రదర్గా చెప్తున్నాను డెమోన్, నీకు చూసే వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది, నేనే బయట గొడవ పడుతుంటే నాకే వేరేలా అనిపించింది, అలా మ్యాన్ హ్యాండింగ్ చేసినట్టు అనిపిస్తుంది అంటే అన్న డెమోన్ అయితే అయ్యో నేను అలా అయితే చేయలేదు, సారీ అని చెప్పి అలా చేయనని చెప్పి అన్నాడు. గార్డెన్ ఏరియాలో రీతు కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ అండ్ డెమోన్ అయితే రీతును సరదాగా ఏడిపించి కామెంట్స్ చేయడం నాకైతే భలే అనిపించింది. అబ్బా, ఈ కాన్వర్జేషన్ డెమోన్ వంట చేస్తున్న రీతు వచ్చి తినిపించడం నాకైతే అప్పుడు భలే క్యూట్ అనిపించింది. అబ్బా, ఎంత గొడవ పడినా సరే మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోతారు. అండ్ మాటి మాటికి గొడవ పడితే ఎవరికన్నా చిరాకు వస్తుంది. నాకు చిరాకు వచ్చింది, కానీ నిన్న ఎపిసోడ్లో ఎందుకు నాకు వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూసి చాలా క్యూట్ అనిపించింది డెమోన్ అండ్ రీతు మధ్య. నిన్నటి ఎపిసోడ్లో డెమోన్ అండ్ రీతు గొడవ పడడం మీద అండ్ వీళ్ళ బాండింగ్ చూసి మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.